500 ఏళ్ల నాటి కళ యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న రోజు ఈరోజు దాదాపుగా 12 గంటల 30 నిమిషాలకు ఈరోజు అయితే బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయితే ఉండబోతుంది. ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుండి భక్తులు ఎక్కడైతే ఆలయాల్లో భక్తులు కిటకిటలాడుతూ తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు రామనామ స్మరణతో మారుమ్రోగుతుందనే చెప్పవచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దాదాపుగా రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, పుష్పాలంకరణ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ భక్తులు కూడా ఉదయం నుంచే రామనామ స్మరణతో కూడా ఇక్కడకు వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు కొంతమంది అయితే కాలనీవాసులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడైతే షెడ్ ఏర్పాటు చేసి రామునికి సంబంధించి ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? దాదాపుగా చాలా ఏళ్ళ కల కాబట్టి ఎలా అనిపిస్తుంది? అయోధ్యలో ఈరోజు జరుగుతున్న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టగా తీసుకొని, భారతదేశం మొత్తం ప్రతిష్టగా తీసుకొని ప్రతి ప్రతి గ్రామం అనకుండా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ పట్టణంలోని కుమార్వాడి న్యూ హనుమాన్ యువజన సంఘం హనుమాన్ టెంపుల్ దగ్గర శ్రీరామ కళ్యాణ ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. దీన్ని మా కుమార్వాడి వీధి ప్రజలు పెద్దలు అందరూ కలిసి చాలా నిష్ఠతో చేస్తున్నారు. మరికొంతమంది మనతో పాటు అయితే మాట్లాడడానికి మహిళలు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపుగా కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళు అంటే ఇళ్లల్లో త్వరగా పనులు చేసుకొని ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడానికి ఆలయాలకు తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ షెడ్డును ఏర్పాటు చేసి సుదర్శన చక్రం కూడా గీశారు. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం కొంతమందిని అమ్మాయి ఎప్పుడు వచ్చారమ్మా? మార్నింగ్ ఎట్లా ప్రత్యేక పూజలు ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన కొంచెంసేపు వచ్చింది. చాలా రోజుల తర్వాత కదా, ఇట్లా 500 ఏళ్ళ మంచిగా అనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు మరికొంతమంది మహిళలు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం మనం. అమ్మ చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. చాలా ఏళ్ళ కళ కాబట్టి చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ పూజ. అయ్యగారు కూడా చాలా బాగా చేస్తుండ్రు. మంచి మొత్తానికైతే కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. వైపు రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి భారతదేశం అంతటా కూడా ఈరోజు ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. రామనామ స్మరణతో కూడా వైభవపేతంగా రామునికి అయితే కళ్యాణోత్సవాలు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు ఇటు స్కూళ్ళకు కానీ షాపులు కానీ మిగతా స్వచ్ఛందంగా కూడా బంద్ చేసి ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ ఏదైతే ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు అయితే మనతో పాటు ఉన్నారు, ఆయన అయితే అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నారు? 500 ఏళ్ల నాటి కళ ఎలా అనిపిస్తుంది స్వామి? శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచకర వినాశకరం నమామి. సీతాసమేత మూల రామచంద్రస్వామినే నమః. భారతీయులు ఇప్పుడున్నటువంటి తరంలో ఉన్నటువంటి మహానుభావులు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే 5 దశాబ్దాలుగా ఎంతోమంది మన ప్రాణాలు అర్పించి దాని కొరకు ఎన్నో సంవత్సరాలు జైళ్ళు తిరిగి కోర్టులు తిరిగి వాళ్ళ ఆస్తిని అమ్మించుకొని తిరిగి కూడా ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డారు. ఆయన రాముని యొక్క అనుగ్రహం, భక్తులు హిందువులకు ఉన్నటువంటి ఆ భక్తి భావన వల్ల ఆ అయోధ్యలో మనకున్నటువంటి భారతదేశం ప్రధాన మోడీ అయినటువంటి వారు ఎంతో కష్టపడి ఆ రాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. కాబట్టి ఉడతాబత్తిగా మన ఊర్లో ఉన్నటువంటి మన గ్రామాలలో మన వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన శక్తి కొలది ఆ రామయ్య నామనామం స్మరిస్తూ రాముని యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ రామునికి ఇంకా బలాన్ని చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత వైభవంగాన్ని ఇచ్చినటువంటి భారతీయులందరికీ కూడా సన్వినంగా ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్వామి ఉదయం నుంచి? ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా రామయ్య విగ్రహాలకు ఫలపంచామృత అభిషేకము, తర్వాత చక్రాంకిత స్నానము, లేపన స్నానము చేసిన తర్వాత రామయ్యకు వచ్చేసి విష్ణు సహస్రనామావళితో సహస్రనామావళి పుష్పార్చన చేసిన తర్వాత స్వామివారికి
నైవేద్యము, మంగళహారతి, అన్నదాన కార్యక్రమం చేసి సాయంకాలం రామయ్య పేరు మీద దీపారాధన, పల్లకీ సేవ, భజన కార్యక్రమం ఈరోజు మాత్రం ఇక్కడ ఈ దేవాలయంలో జరుగుతుంది. రైట్, మొత్తానికైతే కూడా ఈ రోజంతా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా రామనామ స్మరణతో కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ఉదయం నుండి కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. పూజల అనంతరం సాయంత్రం కూడా ఊరేగింపుగా స్వామివారిని అయితే ఊరేగింపు అయితే ఉంటుందంటూ కూడా పంతులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 12:30 బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయితే ఉండబోతుంది. మొత్తానికి ఈరోజు ఒక మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇళ్లల్లో కూడా ఇటు మహిళలు, పురుషులు అందరూ కూడా తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని ఆలయాలకు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత ఇంటి ముందర ఒక పెద్ద పండుగ నిర్వహించే విధంగా కూడా ప్రత్యేకంగా రంగురంగులతో ముగ్గులను ఏర్పాటు చేసుకొని తర్వాత ప్రత్యేక పూజలు అయితే చేసుకొని వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా భక్తులు భక్తి పరవశంతో మునిగిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడున్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్.